పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపాకాలం 33వ రోజు. ఇది తపాకాలం 5వ వారంలో శుక్రవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుంచి 13వ వచనం వరకు. స్వార్థ పఠనము యోహాను స్వార్థ 10వ అధ్యాయము 31వ వచనము నుంచి 42వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో మనం ధ్యానం చేయటానికి చాలా చక్కటి పఠనం ఈనాటి మొదటి పఠనం. ఈనాటి మొదటి పఠనం మనకి 3 ప్రత్యేకమైనటువంటి సందేశాలను ఇస్తూ ఉంది. ఈరోజు ఈ మొదటి పఠనం నుండి 3 విషయాల గురించి ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త పొందినటువంటి శ్రమలు, ఇర్మియా ప్రవక్త పొందినటువంటి అవమానాలు, ఇర్మియా ప్రవక్త పొందినటువంటి నిందలు, ఇర్మియా ప్రవక్త పట్ల చేసినటువంటి కుట్రలు అన్నీ కూడా యేసు ప్రభు పొందబోవు శ్రమలను, అవమానాలను సూచిస్తున్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో అందరూ ఇర్మియా ప్రవక్తను అంతమొందించాలని గుసగుసలాడుకోవటం ఇర్మియా ప్రవక్త వింటున్నాడు. తన స్నేహితులు కూడా తన పతనాన్ని కోరుకోవటం ఇర్మియా ప్రవక్త ఈనాటి మొదటి పట్టణములో వింటూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తను పట్టుకుని ఆయన మీద పగ తీర్చుకోవాలని అనేక మంది కుట్రలు పనటం ఇర్మియా ప్రవక్త వింటూ చాలా భయానికి ఆయన గురి అయ్యాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇర్మియా ప్రవక్తలాగానే యేసు ప్రభు అవమానింపబడటం, ఇర్మియా ప్రవక్తలాగానే యేసు ప్రభు నిందలను పొందటం, ఇర్మియా ప్రవక్తలాగానే యేసు ప్రభు హేళనకు, అపహాస్యానికి గురి అవటం గూర్చి ప్రత్యేకంగా యేసు ప్రభు మన రక్షణ కొరకు పొందినటువంటి శ్రమలు, మరణం గూర్చి ఈ తపస్సు కాలములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. తన సొంత శిష్యుడు యోధా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి లొంగిపోయి 30 వెండి నాణేలకు ప్రధాన అర్చకులతో బేరం కుదుర్చుకుని తన గురువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించటానికి ముందుకు వచ్చాడు యోధా ఇస్కరియోతు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో ఈ ఇర్మియా పొందిన అవమానాలు లాంటి అవమానాలు, ఈ ఇర్మియా ప్రవక్త పొందినటువంటి నిందల్లాంటి నిందలు, ఈ ఇర్మియా ప్రవక్త పొందినటువంటి శ్రమలు లాంటి శ్రమలు, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి అవమానాలు లాంటి అవమానాలు, శ్రమలు లాంటి శ్రమలను క్రైస్తవులముగా మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాం. ఏ విధముగా అయితే యేసుక్రీస్తు ప్రభు మన అందరి రక్షణ కొరకు అవమానాలను, శ్రమలను, నిందలను భరించాడో, ఏ విధంగా అయితే ఇర్మియా ప్రవక్త
తాను పొందినటువంటి పిలుపుకు లోబడి వాటిని భరించాడో, మనము కూడా క్రైస్తవులముగా, మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలములో యేసుక్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్న కాలములో మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ శ్రమలు, ఆయన దేహంలో కొదుగు ఉన్నటువంటి ఆ శ్రమలను మనం పొందేటువంటి నిందల ద్వారా, శ్రమల ద్వారా పరిపూర్తి చేయాలి. నెంబర్ 2, శ్రమల మధ్య కూడా, అవమానాల మధ్య కూడా, నిందల మధ్య కూడా, కుట్రల మధ్య కూడా ఈ ఇర్మియా ప్రవక్త భయానికి లొంగిపోకుండా తాను నమ్మినటువంటి దేవుని యందు గట్టి నమ్మకాన్ని, గట్టి విశ్వాసాన్ని ఉంచి వ్యక్తం చేశాడు. ఈ తపస్సు కాలంలో మనము కూడా శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, ఈ తపస్సు కాలంలో మనము కూడా నిందలను అనుభవిస్తున్నప్పుడు, ఈ తపస్సు కాలంలో మనము కూడా హేళనకు గురి అవుతున్నప్పుడు, మనము ఈ నిందలకు లొంగిపోకుండా, ఈ శ్రమలకు లొంగిపోకుండా, ఈ అవమానాలకు లొంగిపోకుండా మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు గట్టి విశ్వాసాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు నందు మనం ప్రకటించేటువంటి ఈ విశ్వాసములో గట్టిగా, దృఢముగా మనం నిలబడాలి. ఈ తపస్సు కాలం మనకు నేర్పించే పాఠం ఇదే. మన శ్రమలకు లొంగిపోకుండా క్రీస్తు నందు విశ్వాసంలో స్థిరముగా మనం ఉండాలి. నెంబర్ 3, ఇర్మియా ప్రవక్త శ్రమలను అనుభవిస్తున్న సమయంలో కూడా దేవుని యందు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన శ్రమలని దేవునికి సమర్పించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో మనము కూడా చేయవలసినది ఇదే. ఇర్మియా ప్రవక్త లాగానే దేవుని యందు మనం ఆనందించాలి. ఇర్మియా ప్రవక్త లాగానే మనం పొందుతున్నటువంటి శ్రమలని దేవునికి సమర్పించాలి. మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైనా మనల్ని నిందిస్తూ ఉంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. ఎవరైనా మనలను శ్రమలకు గురి చేస్తూ ఉంటే ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మనలను నిందలతో అవమానపరుస్తూ ఉన్నట్లయితే వారికి కీడు కలగాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇర్మియా ప్రవక్త అలా చేయలా. తాను ఎన్ని శ్రమలు అనుభవించినా, నిందలు అనుభవించినా, కుట్రలకు ఆయన గురి అయినా వీటన్నిటినీ దేవునికి సమర్పిస్తూ దేవుని యందు ఆనందించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో మనము కూడా మన పొరుగు వారి పట్ల కానీ, మన శత్రువుల పట్ల కానీ పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచనని ప్రక్కన పెట్టేసి ప్రభునందు మనం ఆనందిస్తూ ఈ శ్రమలను, ఈ నిందలను, ఈ అవమానాలను, ఈ హేళనలను ప్రభుకి ఒక సుగంధమైన కానుకగా, ఒక బలిగా సమర్పించుదాం. మనం చేసే ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు, త్యాగాల వలన ప్రభుని దయకు నొచ్చుకుని ప్రభుని యొక్క రక్షణ కార్యములో పాలు పంచుకుంటూ రక్షణ వరాలను పొందుదాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.